ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాల మీద ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వీడియో సృష్టించి వాళ్ళని అవమానపరుస్తూ కామెడీ చేస్తూ ఒక వీడియోని తయారు చేస్తే కాంగ్రెస్ సోషల్ మీడియా దాన్ని 9 మంది ఎంపీలు 1 by 1 దాన్ని వాడుకలోకి తీసుకొచ్చి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇచ్చింది స్పీకర్ కార్యాలయం. సభా హక్కుల ఉల్లంఘన కాన్సెప్ట్తో నోటీసులు ఇచ్చింది. 3 రోజుల్లోపు దాని మీద వివరణ ఇవ్వమని చెప్పింది. ఆర్టిఫిషియల్ చేస్తూ అసలు స్పీకర్ని ప్రధానమంత్రిని ఎలా అవమానిస్తారన్నటువంటిది ఆ నోటీసులో పేర్కొన్నారు. వీళ్ళు ఇచ్చే సమాధానం మీద వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. టోటల్ గా 9 మంది కాంగ్రెస్ నేతలకి ఈ నోటీసులు ఇచ్చినట్టు లోక్సభ సచివాలయం అధికారికంగా ప్రకటించింది. అయితే ఎవరు ఫిర్యాదు చేశారనేది చెప్పలేదు. మోడీ ఓం బిర్లాల మీద ఇట్లాగా ఏ వీడియో ప్రచారం చేశారన్నటువంటి దాన్ని మెన్షన్ చేసింది. సమాధానం ఆధారంగా తదుపరి విచారణ ఉంటుంది అన్నటువంటిది తేల్చి చెప్పింది.